నేను ఆవాల వ్యాపారం చెయ్యుడా? అరే ఏం కూస్తున్నావు బాయ్ నువ్వు? నాకు మస్టర్డ్ బిజినెస్కి ఎట్లాంటి సంబంధం లేదు. అరే ఏమా సారు, చేసిన పాపాలు ఒప్పుకుంటే శిక్ష తగ్గిస్తారంట, సచ్ అయినా? సరే సరే, నీవు చేసిన పాపాలేంటో నీవే వివరంగా చెప్పు. నేనే చెప్పుకుంటే ఏమా సారు, నాదేం బురు హైదరాబాద్ కదా. మరి యుఎస్ వీసా కావాలంటే ఏడికి పోవాలనే? చెన్నై పోవాలి. చెన్నై పోయి అమెరికన్ కాన్సులేట్ ముందు చూసినా ఈడ నుంచి ఆడ వరకు పెద్ద లైన్ ఉన్నది. అసలు మీ యమలోకం కూడా పాపుల లైన్ అంత లేదు. అంత పెద్ద లైన్ ఉంటే నేనేం చేయాలి? అందుకని ఒక రిక్షోని పట్టుకుని వాడికి పైసలు ఇచ్చి, అరే బాయ్ ఈడ నేను వచ్చేసే వరకు నన్ను ఉంచోబెట్టి. సరే ఇదంతా అయినదా? లోపల పోయిన తర్వాత నాదేం డిగ్రీయే? ఇందాక నేను చెప్పినా కదా ఎంబీబీఎస్ కదా. ఎంబీబీఎస్ డిగ్రీ చేసి నేను ఆరకిల్ చేస్తా అంటే ఆ ఈసా ఇస్తారా? ఈసా అయ్యారు కదా. అందుకని ఏం చేసినా, మా హైదరాబాద్లో ఓల్డ్ సిటీ ఉన్నదిలే టప్పా చబూత్రా, ఆడికి పోయి దొంగ ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు కొని పెట్టిన. నా సాఫ్ట్వేర్లో దోస్తులు ఉన్నారు కదా, ఆ దోస్తులు అందరి దగ్గర పోయి ఒక్కొక్కడిని అడిగి దొంగ రెజ్యూమే తయారు చేసి పోలీస్ ఆఫీసర్ దగ్గర మస్తుగా జూట్లో చెప్పిన. ఆయన ఏమా సారు, నా చిన్నగున్నప్పుడు నా తెలుగు సార్ చెప్పుకుంటే ఉదర నిమిత్తం బహుకృత వేషం అంత పొట్ట కోసం చేసినా కానీ ఏమా సారు ఎవరిని మోసం చేయాలని చేయలేదే. నన్ను పోనీ రాదే ప్లీజ్. మండే నుంచి నాకు కొత్త హై పేయింగ్ జాబ్ వచ్చింది, అందులో జాయిన్ కావాలి, పోనీ రాదే ప్లీజ్. ఓరి పాపి, నువ్వు ఒంటరి వాడివి, పిల్లలు అసలు లేరు, నువ్వు చచ్చినా బాధపడేవాళ్ళు ఎవరు లేరు. అరే గమనుండు బాయ్ నువ్వు. అరే మొన్ననే మా డాడీ ఇండియా నుంచి 5 మంది మస్తు పోరీలు ఫోటోలు పంపించండు. ఏమా సారు ఈ ఫోటోలన్నీ చూసి ఇందులో ఒక మస్తు పోరీని నాకు సెటప్ చేసినావు అనుకో, నేను యుఎస్ పోయి వెకేషన్ పెట్టి ఇండియా పోయి షాదీ చేసుకుని పిల్లలు కానీ హాయిగా ఉంటాను. నన్ను పోనీ రాదే ప్లీజ్. ఓ పాపి పిల్ల బాగుంది, నాకు ఒకటి సెటప్ చేయరాదే? బట్టుడు బాయ్ వదినమ్మా లేదా? చేస్తా లేదు నీకు. బలిరా బలి, ఆంధ్రదేశంలోని అమ్మాయిలు ఇక్కడి రంభ ఊరసి మేనకల కన్నా అందముగా ఉన్నారు. ఇదిగో చూడు, ఈ సౌభాగ్యవతి మిస్ కెనడా ఇండియా లాగున్నది. మహాప్రభు, ఈ సౌభాగ్యవతి విషయాలు ఉంచండి. ఈ పాపి మహా తెలివితేటలు గలవాడు, మనల్ని బోతా కుట్టించేకటి జాగ్రత్త. చీ ఎందుకయ్యా ఈ మోసాల బతుకు? మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలి వేస్తుంది. అరే ఏమా సార్, నువ్వు ఈ తాషిల్ ఖాన్ మాట ఎందుకు నమ్ముతున్నారే? నీది జాలిగా ఉందని నాకు తెలుసు. నేను నా చిన్నగా ఉన్నప్పుడు యమగోళ సినిమాలో చూసిన, నా మీద కొంచెం జాలిపడి నన్ను వదిలే రాలే ప్లీజ్. నేను షాదీ చేసుకుని మస్తు ఉంటా కదా. చిత్రగుప్త, ఇతగాడిని చూస్తుంటే నాకు జాలి వేస్తుంది. ఈడు చేసిన ఏదైనా పుణ్యాల చిట్టా ఉందేమో చూడు. మహాప్రభు ఏం చెప్పమంటారు? ఇతగాడు చేసిన అన్ని పాపాలే కానీ పుణ్యాలుంటూ ఏమీ లేవు. అరే యమా సారు, నా మాట నమ్మే అని మాటలు నమ్మకు. నాకు ఈ పాపాలకి ఎటువంటి సంబంధం లేదేమా సారు. ఓరి పాపి, ఆపు నీ అధిక ప్రసంగము. మా కంప్యూటర్స్ ఎప్పుడూ అబద్ధాలాడవు. అయినా మీరు సృష్టించిన కంప్యూటర్లు మీరే సంకోచిస్తున్నారా? అరే యమా సారు, కంప్యూటర్లు బి మస్తుగా జూట్లో చెప్తాయి. కావాలంటే ఈడున్న ఎవరినైనా అడుగు చెప్తారు. కంప్యూటర్లు బి జూట్ చెప్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ పంపలు ముడిగింది మహాప్రభు. బ్రహ్మదేవుల వారి నుంచి అర్జెంట్ ఈమెయిల్ వచ్చింది. ఏదో స్పైవేర్ అంట ప్రచండ వేగంతో మన లోకంలోకి వస్తున్నది. మన సెక్యూరిటీని వెబ్సైట్ని కాంప్రమైజ్ చేస్తుంది, తగు జాగ్రత్తలు పడమని హెచ్చరిస్తున్నారు మహాప్రభు. చిత్రగుప్త, ఆ స్పైరోల్ అన్న వచ్చే నష్టం ఏమిటో వెంటనే తెలుసుకో. అటులనే యురేకా యురేకా నైజాము కోరి నదికు చేరి నవ్వింది ఓసారి, దిమాగు వయసులో దిక్కిపోయి. ఆ స్పైవేర్ వలన ఆరకిల్ డేటాబేస్ లోని డేట్స్ అన్ని రీసెట్ అవుతాయి. January 1, 1900. చిత్రా సార్,